నేను కూర్చుండుటయు నేను లేచుటయు నాలుక నా మాటకు రాకమునిపే నీవు సమస్తము ఎరిగినవాడు. అంటే మనం కూర్చోవడం చూస్తున్నాడు, నిలబడటం చూస్తున్నాడు, ప్రయాణం చేయటం చూస్తున్నాడు, ఆకలితో ఉండడం చూస్తున్నాడు, అన్నిటినీ గమనించగలిగిన దేవుడు. ఆయన కూర్చున్నాడట. ఒకసారి బైబిల్ వేదపారాయణం చేస్తూ భూతర్థంతో జాగ్రత్తగా గమనించగలిగితే అక్కడ కనబడుతుంది ఆయన అలసిన రీతిన కూర్చున్నాడట. ఆయన కూడా ప్రయాణాలు చేశాడు, మానవ శరీరంతో ఉన్నాడు, ఆకలి ఉన్నట్టుగానే ఆయనకి అలసట ఉంది, ఆయన ఇంకా కూర్చునే ఉన్నాడట. ఎందుకు కూర్చున్నాడయ్యా అని బైబిల్లో చదివితే ఆ ప్రాంతానికి పాపం చేత పట్టబడిన ఒక వ్యక్తి రాబోతా ఉంది. ఈయన ఆశ ఏమిటంటే నేను ఎంత అలసిపోయినా సరే కాసేపు విశ్రాంతి తీసుకోను, నేను ఎండ బాగా తీవ్రతగా ఉన్నా రేపు చేస్తానులే ఈ పని అనుకోను, అందుకని ఎంత ఎండగా ఉన్నా నేను అలసిపోయి ఉన్నా ఈ బావి దగ్గర నేను కూర్చుంటాను. ఒక పాపి పాపంలో పట్టుబడితే ఆ ఒక్క పాపిని దేవుని రాజ్యానికి రాబట్టడానికని తమ పాప విషయంలో పశ్చాత్తాపడడానికని ఆయన చేసిన పనట అలసిపోని కార్యమట. మరో విచిత్రం ఏమిటో తెలుసా? రేపనే మనస్తత్వంతో ఇవాళ అలసిపోయాను కదా, ఎండగా ఉంది కదా, మిటమిట మధ్యాహ్నం 12 అయింది కదా, రేపు కూడా ఈ అమ్మాయి ఇక్కడికే వస్తుందిగా, రేపైనా వచ్చి చేస్తాను అనుకోవాలా. తన ఆలోచన ఏమిటో తెలుసా? దేవుడు చిత్తం చేయుటయే నాకు ఆహారము. ఈరోజు తినాల్సింది రేపు తింటానులే అనలేనుగా. రేపు మనది కాదు, రేపు ఏమవుతుందో తెలియదు, ఏం జరుగుతుందో మనకు అర్థం కాదు. కానీ నేను చేయాల్సింది ఏమిటో తెలుసా? దేవుని చిత్తం అనేది ఒక ఆహారం. నాకు యోహాను సువార్తలో రాశాడు, ప్రభు చిత్తం చేయుట నా తండ్రి పని మీద ఉండడా నాకు అది ఆహారం అని. కనుక ఆహారం తినడానికి నేను వాయిదా వేయను కదా. అందుకని అలాగే దేవుడు నాకు ఈ సమయాన్ని ఇచ్చాడు గనక అలసిపోయిన వేళ కూడా ఆఖరి శ్వాస విడిచేంత వరకు ఆయన చిత్తాన్ని నెరవేరుస్తూ ఒక వ్యక్తిని ప్రభు కొరకు నేను పట్టాలి. చరిత్ర పుటలో తిరగవేసి చూస్తే ఒక్కొక్క దైవజనుడు ప్రార్థనలు చేశారండి. అలసిపోయినా, ఆకలితో ఉన్న, గడ్డం మెరిసిపోతున్నా, బ్రతికంతా గాయాలతో కొట్టబడుతున్నా వాళ్ళు పడే అవస్థ ఇంత అంత అని చెప్పలేంగా. ఒళ్ళంతా గాయాలైతే పౌలు శీల చెరసాలలో ఎందుకు పాడినట్టు, ఎందుకు ప్రార్థనలు చేసినట్టు? అలసిపోయినప్పుడు కూడా నేను నా దేవుని చిత్తం చెయ్యాలి. అలా చేశారండి. ఒక వ్యక్తి రక్షణలోకి వస్తే ఆ చెరసాల నాయకుడు వీళ్ళని ఆదరించాడు. ఆ రాత్రే ఆ కుటుంబానికి బాప్తిసం ఇచ్చారు. అలసి ఉన్నప్పుడు చేసే సేవ అద్భుతంగా ఉంటుంది.